దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. కొంతమందికి ఆడుకునే దినం, కొంతమందికి ఆరగించే దినం, కొంతమందికి ఆనందించే దినం, మనకు మాత్రం ఆరాధించే దినం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా ఆదివారం దేవునిని ఆరాధించడానికే మన మొట్టమొదటి ప్రాధాన్యత ఉండాలి. ఆయనను ఆరాధించిన తర్వాతే, ఆయన సన్నిధి తర్వాతే ఏ కార్యక్రమమైనా, ఏ పనైనా. ఎప్పుడైతే దేవుని సన్నిధికి మనము ప్రాధాన్యతనిస్తామో దేవుని యొక్క దీవెనలు కూడా మన జీవితంలో మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఏర్పాటు చేయబడిన లేఖన భాగం, చదవబడిన లేఖన భాగం 1 కొరింథీ 10వ అధ్యాయము 11వ వచనము. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. దేవునికి స్తోత్రం. ఈ సంగతులు దృష్టాంతములుగా అంటే బైబిల్ గ్రంథంలో పాత నిబంధన కాలంలో మనం చూసినప్పుడు ఆదాము హవ్వల దగ్గర నుంచి అబ్రహాము, నోవాహు, తర్వాత న్యాయాధిపతులు, తర్వాత రాజులు, తర్వాత చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు, వీళ్ళందరినీ మనం చూస్తున్నప్పుడు వారందరిని గురించి ఎందుకు రాయించి ఇచ్చాడు అంటే ఇవన్నీ దృష్టాంతాలుగా దేవుడు మన ముందు తెలియపరుస్తూ ఆ విషయాలను తెలియచేస్తూ ఈ దినాల్లో అంటే మనకి ఇప్పుడు ఈ యుగాంతమందు అంటే కడవరి దినాల్లో ఉన్నటువంటి మనకి బుద్ధి కలగజేయడానికి దేవుడు వీటన్నిటినీ కూడా బైబిల్ గ్రంథంలో వ్రాయించి ఇచ్చింది. ఎందుకంటే వారు ఏం చేస్తే వారి యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి, వారు దేవునికి లోబడితే వారు ఎలా దీవించబడ్డారో, దేవుని మాట వింటే వారు ఎలా ఆశీర్వదించబడ్డారో, దేవునికి వ్యతిరేకంగా నిలబడితే వారు ఏ విధంగా నాశనాన్ని కొని తెచ్చుకున్నారు, ఇవన్నీ అందరి జీవితాల్లో పాత నిబంధనలో ఆదికాండం నుండి మలాకీ గ్రంథం వరకు కూడా అనేక మంది భక్తులు మనకి కనబడుతూ ఉంటారు. అవన్నీ ఎందుకు రాశాడు దేవుడు అంటే వాటి నుండి మనము బుద్ధి తెచ్చుకోవడానికి, మన యొక్క జీవన విధానాన్ని మార్చుకోవడానికి, వారి జీవితాల్లో ఆశీర్వాదాలు పొందుకోవడానికి, మేలులు పొందుకోవడానికి, లేకపోతే వారి యొక్క కుటుంబాలు దీవించబడ్డానికి వారు ఎలాగా దేవునితో సంబంధం కలిగి ఉన్నారో, వారి యొక్క జీవన విధానం ఏ రీతిగా ఉందో ఈ రోజుల్లో మనం వాటిని నేర్చుకొని నేను అలాగుంటే నేను కూడా అలా దీవించబడతాను, కాబట్టి ఆ మాటలు వింటున్నప్పుడు నేను కూడా అలాగ ఉండాలి. వాళ్ళు అలా చేశారు కాబట్టి వారి కుటుంబాలు నాశనం అయిపోయాయి, కాబట్టి నేను అలా చేయకూడదు, నా కుటుంబం నాశనం అవ్వడానికి కారణం నేను కాకూడదు అని లేఖనాల్లో నుండి మనం ఏ మాటలు వింటున్నా అవి మన జీవితానికి అన్వయించుకున్నప్పుడు దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవునితో నడిచినటువంటి ప్రతి వ్యక్తికి కూడా కొన్ని అనుభవాలు ఉంటాయి. వారి యొక్క జీవితంలో నుండి శ్రద్ధగా మనం విన్నప్పుడు కొన్ని పాఠాలు వారి జీవితాలు మనకు నేర్పిస్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ముఖ్యంగా మన ఆత్మీయ జీవితంలో ఆ భక్తుల యొక్క నడవడికను, ఆ భక్తుల యొక్క జీవితాలను దగ్గరగా పరిశీలించినప్పుడు ఈ కడవరి దినాల్లో ఉన్నటువంటి మనకి వారు కొన్ని విషయాలు నేర్పిస్తారు. వాటిని ఈరోజు మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. దేవునితో నడిచినటువంటి ఆ వ్యక్తుల యొక్క అనుభవాలు మన ఆత్మీయ జీవితాలకు పాఠాలు గనుక సమయానుకూలంగా కొంతమందిని ఈరోజు మీ మధ్యలోనికి జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఆదికాండంలో మనం నోవాహు అనేటువంటి వ్యక్తిని మనం చూస్తాం. నోవాహు అనేటువంటి వ్యక్తిని, ఆయన యొక్క జీవితాన్ని, ఆయన యొక్క నడవడికను మనం పరిశీలన చేసినప్పుడు ఈ దినాల్లో ఈ రోజుల్లో ఉన్నటువంటి మనకి ఆయన ఏమి చెప్తాడు, ఏ పాఠాన్ని నేర్పిస్తాడు, మన జీవితాలకు ఏంటి ఆయన చెప్పేటువంటి మాట అని కనుక మనం ఆలోచన చేస్తే నోవాహు గురించి ఒకసారి మనం చూద్దాం. లూకాసు వార్త 17వ అధ్యాయము నోవాహు దినములలో జరిగినట్టు
మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. వాడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు ఏం చేస్తున్నారంట? తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచునుండిరి. అంతలో జల ప్రళయము వచ్చి వారిని అందరినీ నాశనం చేసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, నోవహు యొక్క సమయంలో ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, జనులు తినుచు త్రాగుచు పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారంట. ఇంకొక సువార్తలో ఆ యొక్క సువార్తికుడు ఏమని రాస్తాడంటే, ఇల్లు కట్టుకొనుచు అని కూడా రాస్తాడు. ఇల్లు కట్టుకొనుచు పెళ్ళిళ్ళు చేసుకొనుచు తినుచు తాగుచు సంతోషిస్తూ ఉన్నారు అని రాస్తాడు. ఈరోజు జాగ్రత్తగా లోకాన్ని మనం గమనిస్తే ఇల్లు కట్టుకుంటున్నారు. చూడండి, ఎక్కడైనా ఖాళీ స్థలం కనబడితే కొండలు సైతం తవ్వేసి ఏం కట్టేస్తున్నారు? అపార్ట్మెంట్లు కట్టేస్తున్నారు. కొన్ని ఎకరాల పంట భూములు కూడా పూడ్చేసి రియల్ ఎస్టేట్ కోసం బిల్డింగులు కట్టేస్తూ ఉన్నారు. జాగ్రత్తగా వినాలి. లేఖనాల్లో రాయబడిన ప్రతి మాట కూడా చాలా విలువైంది. ఆ మాటలు జరుగుతాయి, నెరవేర్చబడతాయి అనడానికి ఇదే మనకి సాదృశ్యం. చూడండి, ఇంతకుముందు చాలా ఖాళీ స్థలాలు, ఒక 10-15 సంవత్సరాలు వెనక్కి వెళ్తే చాలా ఖాళీ స్థలాలు ఉండేవి గ్రామంలో. క్రికెట్ ఆడుకోవడానికి, వాలీబాల్ ఆడుకోవడానికి. కొన్ని ప్రభుత్వాలు వచ్చి వాటన్నిటిని కూడా పూర్తి చేసి ఇల్లు స్థలాల కింద ఇచ్చేయడం మనం చూస్తూ ఉన్నాం. లేకపోతే కొన్ని కంపెనీల వారు వచ్చి కొనుక్కుని దాన్ని కన్స్ట్రక్ట్ చేసేయడం మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ప్రజలు ఇల్లులు కట్టుకుంటున్నారు. అదేవిధంగా తినుచు తాగుచు సంతోషిస్తున్నారంట. ఒక మాటలో చెప్పాలంటే, దైవ భయాన్ని పక్కన పెట్టి దేవుని మాటను లెక్క చేయకుండా చాలా చక్కగా ఆయన వాడకడుతూ అందరికీ కూడా చెప్తున్నాడు, అయ్యా జలప్రలయం వస్తుంది, మనందరం పాపం చేసాం, దేవునికి విరోధంగా ఉంటున్నాం, కాబట్టి దేవుడు నాశనం చేయబోతున్నాడు, మీరందరూ కూడా ఈ వాడలోనికి వచ్చేయండి అని చెప్తూ ఉంటే, అక్కడ నోవహును చూసి అందరూ కూడా హేళన చేస్తూ ఉన్నారంట. పిచ్చోడ్లా మాట్లాడుతున్నావేంటి అని. ఎందుకు ఆ మాటని నోవహుతో అన్నారంటే, జలప్రలయం అంటే ఆ రోజు వరకు ఎవరికీ తెలియదు. ఇంకో మాటలో చెప్పాలంటే, వర్షం అంటే ఏంటో కూడా తెలియదు. నోవహు సమయం వరకు వర్షం అంటే ఏంటో ప్రజలకు తెలియదు. వర్షం అంటే తెలియదు, జలప్రలయం అంటే తెలియదు. కానీ ఈయన ఏమని చెప్తున్నాడు? జలప్రలయం వచ్చేస్తుంది, దేవుడు మిమ్మల్ని నాశనం చేస్తాడు, ఆయన నమ్ముకోండి అని చెప్తున్నాడు. కానీ ప్రజలు తినుచు తాగుచు సంతోషిస్తున్నారంట. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయము 11-12 వచనాలు. ఆదికాండము 6వ అధ్యాయము 11-12 వచనాలు. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములో చెరిపివేసుకొని ఉండరి. హల్లెలూయా. జాగ్రత్తగా ఈ రోజుల్లోని కూడా అన్వయించుకోండి. ఈ రోజుల్లో ప్రజల యొక్క పరిస్థితి కూడా, వారు తమ మార్గాలను చెడిపేసుకున్నారంట. దేవుని సన్నిధిని చెడిపోయింది ఈ యొక్క లోకం. భయంకరమైనటువంటి పాపం, భయంకరమైనటువంటి వ్యసనాలు. అంటే రెండో వ్యక్తికి తెలియకుండా, పక్క వ్యక్తికి తెలియకుండా ఎవరికి వారిని ఇండివిజువల్గా పరిశీలిస్తే, దేవుని ఎదుటకు వచ్చేసరికి ప్రతి ఒక్కరూ కూడా ఎలా కనబడుతున్నారంటే, వారి వారి జీవితాల్లో చెడు ఆలోచనలు, పాపపు ఆలోచనలు, చెడ్డ తలంపులు కలిగి జీవిస్తున్న వారుగా ఈరోజు కూడా జనులు జీవిస్తున్నారు, భయంకరమైన పాపములో. అయితే నోవహు చెప్పే మాట ఏంటంటే, అక్కడ రాయబడిన మాట, భూమి మీద ఉన్న సమస్త శరీరులు ఏం చేశారంట? తమ మార్గాన్ని చెడిపేసుకున్నారు. కానీ నోవహు మనతో చెప్తున్న మాట ఏంటంటే, నోవహు
దేవుని కృప పొందాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ మాటను మీతో చెప్పాలనుకుంటున్నాను. 9వ వచనంలో రాయబడిన మాట, నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను, నోవహు దేవునితో కూడా నడిచినవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట నోవహు మనతో చెప్తున్నాడు, అయ్యా మా ఊర్లో మా ఇంటి పక్క వాళ్ళందరూ చెడిపోయారు, మా ఊర్లో వాళ్ళందరూ తాగుతున్నారు, తింటున్నారు, దైవ భయం లేకుండా జీవిస్తున్నారు, దేవుడంటే లెక్క లేదు, ప్రార్థన లేదు, వాక్యం లేదు, దేవుని సన్నిధికి వెళ్దామనే ఆలోచనే లేదు. కానీ నేను మాత్రం నా కుటుంబంతో దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాను. హల్లెలూయా. నేను మాత్రం నిందారహితుడిగా జీవిస్తున్నాను, నేను మాత్రం దేవునితోనే నడుస్తూ ఉన్నాను. చూడండి, నా ఊర్లో ఉన్నవారు అందరూ కూడా సినిమాలు చూస్తున్నారు, నా ఊర్లో వాళ్ళు ఉన్నవారు అందరూ కూడా పాపం చేస్తున్నారు, నా ఊర్లో వాళ్ళు ఉన్న అందరూ కూడా అపవిత్రులుగా జీవిస్తున్నారు. లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపడంబంలో వారు సంతోషిస్తున్నారు. లోకమంతా ఒక పక్కెళ్తే నేను కూడా వాళ్ళతో పాటుగా వెళ్ళిపోవాలనుకోలేదు. నేను ఒక్కడిని దేవునితో నడుస్తున్నాను. హల్లెలూయా. నేను ఒక్కడిని దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, నేను ఒక్కడిని దేవునికి ప్రార్థిస్తున్నాను, నేను ఒక్కడిని వాక్యాన్ని చదువుతూ ఉన్నాను, నేను ఒక్కడిని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు నలుగురు ఏం చేస్తే నేను కూడా అదే చేయాలనుకునేటువంటి పరిస్థితుల్లో ప్రజలు వెళ్ళిపోయారు. కానీ ఈ కడవరి దినాల్లో, అంచె దినాల్లో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నోవహు మనకి నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, అందరూ పాపంలో ఉండని, అందరూ చర్చి మానేయని, అందరూ ప్రార్థన చేయడం మానేయని, అందరూ వాక్యం చదవడం మానేయని, కానీ నువ్వు మాత్రం వాక్యం చదువు, నువ్వు మాత్రం దేవునితో నడవడం మానేయొద్దు, నువ్వు మాత్రం పరిశుద్ధంగా ఉండడం మానేయొద్దు, నువ్వు మాత్రం అపవిత్రమైన పనులు చేయొద్దు. నేను కూడా ఎంతమంది రారా తాగుదు కానీ ఇందులో చాలా సంతోషం ఉందిరా, రారా తిందు కానీ రారా తిరుగుదాము, అందులో ఎంత సంతోషం ఉందో, ఆ పాపంలో ఎంత ఆనందం ఉందో, ఈ పాపంలో ఎంత సంతోషం ఉందని నా స్నేహితులు, బంధువులు ఎంతోమంది నన్ను ప్రేరేపించారు. కానీ నేను మాత్రం నా దేవునితో నడవడం మానలేదు. దేవునికి స్తోత్రం. ఈరోజు నేటి దినాల్లో నోవహు మనతో మాట్లాడుతూ నేర్పిస్తున్న మాట ఇదే. వాళ్ళు చూస్తున్నారు కదా, నేను కూడా చూసేస్తాను, వాళ్ళు చేస్తున్నారు కదా, నేను కూడా చేసేస్తాను, వారు మాట్లాడుతున్నారు కదా, నేను కూడా మాట్లాడుతాను, వారు వెళ్తున్నారు కదా, నేను కూడా వెళ్తాను. కాదు, క్రైస్తవుడా, దేవుని బిడ్డ, నువ్వు ప్రత్యేకంగా ఉండాలి, నువ్వు ప్రత్యేకంగా ఉండాలి, దేవుని బిడ్డలో ప్రత్యేకంగా ఉండాలి. భూలోకమంతా పాపముతో నిండిపోయిందంట, భూలోకమంతా చెడిపోయింది. ఆ చెడిపోయిన భూలోకములో కూడా ఒక పరిశుద్ధుడైన నోవహు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు వెళ్ళని చేశాను రా బాబు అని దేవుడు హృదయంలో పశ్చాత్తాపడుతూ ఉంటే, ఆ పశ్చాత్తాపడుతున్న సమయంలో ఒక మంచి వ్యక్తి కూడా కనబడుతున్నాడంట నోవహు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రయాస వ్యర్థం కాలేదు, మనుషులలో నేను పెట్టుకున్న ఆశలు గల్లంత కాలేదు, ఒక్క కుటుంబమైనా ఉంది అని దేవుడు సంతోషించాడు. ఈరోజు నలుగురితో పాటుగా జీవించేస్తున్నావా? నలుగురితో పాటుగా ఎలాగో ఈ లోకానుసారంగా నడిచేస్తా ఉన్నావా? కాదు, నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. దేవుని కృప నీవు పొందుకునేదానిగా, దేవుని కృప నువ్వు పొందుకునేవాడిగా, ఒక ప్రత్యేకమైన దానిగా నువ్వు ఉండాలి. నిందారహితుడిగా, తన తరములో నీతిపరుడుగా నోవహు కనిపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాళ్ళు వెళ్ళలేదు కదండి, నేను కూడా మానేశాను అంటే ప్రజలతో పరిస్థితి ఎలా ఉంటుందంటే, వాళ్ళు వెళ్ళలేదు కదా, వాళ్ళు వెళ్ళలేదు కాబట్టి నేను కూడా మానేశాను అంతే. పాస్టర్ గారు వాళ్ళు ఏమంటారు, నన్ను కూడా అదే అంటారు. కాదు కాదు, ఇప్పుడు దేవుని బిడ్డ, నువ్వు ప్రత్యేకంగా కనబడాలి. దేవుడు నీకు అన్ని అవయవాలు మంచిగా ఇచ్చాడు. ఇటువంటి వాతావరణమే ఉంది. సపోజ్ మీకు ఆధార్ కార్డులో రేషన్ కార్డు రావాలి, పొద్దున్న 8 గంటలకు రమ్మన్నప్పుడు భారీ వర్షం వచ్చేసింది, ఏం చేస్తాం? గొడుగులు పట్టుకుని వెళ్ళిపోతాం, లేకపోతే ఏదో దుప్పటి ముసుకేసుకుని వెళ్ళిపోతాం, లేకపోతే ఏదో సంచి ముసుకేసుకుని వెళ్ళిపోతాం. ఎందుకు? రేషన్ కార్డు ఆగిపోద్ది. మరి దేవుని సన్నిధికి కొంచెం తుప్పర్లు వచ్చినాయి, మొలకొచ్చేస్తాం మనం.
కదా. తడిచిపోతే ఏమైపోతాం? మొక్కొచ్చేస్తాం కాబట్టి మానేస్తాం. అటువంటి నామకార్థ భక్తిలో ఇంకా ఉండొద్దు. 120 సంవత్సరాలు చర్చ్ ఇది. దగ్గర దగ్గర 30, 40, 50 సంవత్సరాల విశ్వాస జీవితంలో ఉన్నవారు ఉన్నారు. కానీ మనం ఇంకా లోకానుసారం, ఇంకా నామకార్థంగా ఉండడం కరెక్ట్ కాదు. కనుక ఈ దేవునితో నడిచిన నోవహు ఈ దినాల్లో ఉన్నటువంటి మనతో మాట్లాడుతున్నాడు. లోకమందంతలో ఉన్నవారు నామకార్థంగా ఉండని, పైకి భక్తి వ్యాసం వేసుకున్న వారుగా నటించని, కానీ మాత్రం నువ్వు యథార్థంగా నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా జీవించు. నీ మాత్రం యథార్థంగా దేవునితో నడిచేవాడిగా ఉండు. వాళ్ళందరూ తినుచు తాగుచు సంతోషిస్తూ ఉన్నారంట. అందరిలో నోవాహు లేడు. అందరిలో నోవాహు లేడు. నువ్వు కూడా అందరితో పాటుగా ఉండకూడదు. ఒక ప్రత్యేకమైన దానిగా, ప్రత్యేకమైన వాడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా తిరస్కరించారు. వర్షమే లేదు, చినుకులే లేవు, జలప్రలయం ఎలా వస్తుంది? ఈరోజు కూడా నరకానికి వెళ్ళిపోతుంది. నరకం ఎక్కడ ఉంది? నరకం ఎలా ఉంటుంది? నరకం లేదు అనేటువంటి అబద్ధ బోధలు కూడా వస్తున్నాయి. అంటే ఇదివరకు ప్రజలు చూడలేదు, అక్కడ కూడా ఆ జలప్రలయాన్ని చూడలేదు, కానీ జలప్రలయం వచ్చింది. నరకపు శిక్ష ఉంది. యేసుక్రీస్తును అంగీకరించకపోతే, రక్షణ పొందకపోతే నిత్య నరకాగ్ని ఉంది అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియచేస్తుంది. హల్లెలూయా. నోవహు మనకి నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, అందరూ ఎలా ఉన్నా, అందరూ లోకములో ఉన్న, పాపములో ఉన్నా, నేను దేవునితో ఉన్నాను, నేను ప్రార్థన కలిగి ఉన్నాను, నేను దేవుని ధర్మశాస్త్రాన్ని అనగా ఆయన వాక్యాన్ని అనుసరించి దేవునితో నడుస్తూ ఉన్నాను. అదేవిధంగా మీరు కూడా ప్రత్యేకంగా ఉండాలి అని మొట్టమొదటి మాటగా నోవహు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందరిలో నువ్వు ఉండక్కర్లేదు, దేవునితో ఉండేదానిగా, ఉండేవాడిగా పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. రెండో మాటను మనం చూద్దాం. రెండో మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుదాం. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. రెండవ వ్యక్తి అబ్రహాం. చాలాసార్లు మనం విన్నాం. అబ్రహాము మనతో, ఈ నేటి దినాల్లో ఉన్నటువంటి మనతో ఆయన చెప్పే మాట ఏంటంటే, దేవుని వాగ్దానాలు ఎప్పటికీ కూడా నెరవేరబడకుండా అలాగుండిపో. దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చడానికి సమర్థుడు. నువ్వు ఏ వాగ్దానాన్ని పొందుకున్నావో, లేఖనాలు చదువుతున్నప్పుడు ఏ వాగ్దానం ద్వారా దేవుడు నిన్ను బలపరిచాడో, ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడాలంటే నువ్వేం కలిగి ఉండాలని చెప్తున్నాడంటే, అబ్రహాము నిరీక్షణ కలిగి, ఓర్పు కలిగి, విశ్వాసం కలిగి ఉండాలని చెప్తున్నాడు. హల్లెలూయా. నిరీక్షణ అంటే ఎదురు చూడడం. దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడు అనేటువంటి నిరీక్షణ. రెండవది ఓర్పు కలిగి ఉండాలి. వెంటనే వాగ్దానం ఇలా చెప్పిన వెంటనే అయిపోవాలనేటువంటి ఆసక్తితో కాదు, కానీ దేవుడు ఎంతవరకు ఇస్తాడో, ఎప్పుడు చేస్తాడో, ఎప్పుడు కలగజేస్తాడో, ఈ వాగ్దానాన్ని నా జీవితంలో ఎప్పుడు నెరవేరుస్తాడో అంతవరకు కూడా ఒక క్రైస్తవుడు ఏం కలిగి ఉండాలి అంటే ఓర్పు కలిగి ఉండాలి. అదేవిధంగా విశ్వాసము కలిగి ఉండాలి. దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. అబ్రహాము జీవితంలో ఈ మూడింటిని మనం చూస్తాం: విశ్వాసము, ఓర్పు, నిరీక్షణ. రాయబడిన మాట, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుణ్ణి నమ్మాడు. నిరీక్షణకి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయారు. పిల్లలు పుట్టే అవకాశం లేదు, ఆశపడ్డానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో నిరీక్షణ కలిగి ఉన్నాడు.
దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరుస్తాడు అని ఓర్పుతో ఉన్నాడు. 75 సంవత్సరాల వయసులో దేవుడు వాగ్దానం చేస్తే 100వ సంవత్సరంలో నెరవేరింది. అంటే 25 సంవత్సరాల సుదీర్ఘమైన నిరీక్షణ, 25 సంవత్సరాలు ఓర్పు. ఒక అంశం కొరకు, ఒక పరిస్థితి కొరకు, ఒక సమస్య కొరకు, ఒక అవసరత కొరకు ప్రార్థన చేస్తాం. ఒక నెల రోజుల్లో ఆ ప్రార్థనకి జవాబు రాకపోతే దేవుడు నా ప్రార్థన వింటలేదు, దేవుడు ప్రార్థన వినడు, దేవుడు చేయడు. దేవుని శక్తిని తృణీకరించేంతగా మన భక్తి ఉంది, కానీ దేవుని వాగ్దానాన్ని పొందేంత ఓర్పు మనలో ఉండట్లేదు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ కడవరి దినాల్లో ఉన్న మనతో ఈ బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన, ఇవ్వబడిన వాగ్దానాలు దేవుడు నెరవేరుస్తాడు, కానీ ఓర్పు కలిగి ఉండాలి అని అబ్రహాము గారు మనతో మాట్లాడుతున్నారు. నోవహు చెప్పాడు, అందరిలాగా చేసేయద్దు, పాపంలో ఉండిపోవద్దు, పరిశుద్ధంగా ఉండండి, దేవునితో నడవండి అని నోవహు చెప్తే అబ్రహాం అంటున్నాడు, దేవుని నమ్మండి, నిరీక్షణ కలిగి ఉండండి, ఓర్పుతో ఓర్చుకోండి, కొన్ని రోజులు, కొన్ని నెలలు ఓపిక పట్టండి, ఖచ్చితంగా దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18 నుండి చదవండి. 4:18. నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు. చూడండి, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు. అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లు, శారా గర్భము మృతతుల్యమైనట్టు ఆలోచించను గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానము గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు దేవుని కార్యాలు ఆలస్యం అవ్వచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు. కొన్ని నీ పరిస్థితుల్లో చక్కబడ్డానికి కొంత సమయం పడుతూ ఉండొచ్చు, కానీ నువ్వేం చేయాలంటే దేవుని మీద నమ్మకాన్ని విడిచిపెట్టకూడదు, దేవుని యందలి విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. ఇక్కడ రాయబడినటువంటి మాట, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, అసలు అవకాశం లేదు, అసలు హోప్స్ లేవు, అటువంటి టైంలో కూడా దేవుని మాట మీద నిరీక్షణ కలిగి ఉన్నాడు అబ్రహాం. ఈరోజు ఆయన బిడ్డలుగా ఆయన నమ్ముకొని జీవిస్తున్నప్పుడు ఈ దేవుని సంగమా, మనం దేవుని యందు ఎంత విశ్వాసం కలిగి ఉండాలంటే లేని దానిని ఉన్నట్టుగా, ఉన్న దానిని లేనట్టుగా చేయగల సమర్థుడైన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అంత విశ్వాసముతో మనం నమ్మాలి. డబ్బులు లేవు, కట్టుకోవడానికి ఏ విధమైనటువంటి మెటీరియల్ లేదు, అవకాశం లేదు, నా స్థితిని లేకపోతే నా జీతాన్ని, నా ఇంటి పరిస్థితిని నమ్ముకుంటే అవదాం, కానీ సాధ్యం ఎవరికి? దేవునికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇన్ని లక్షలు పెట్టి ఈ విధంగా ఒక మందిరం కట్టబడుతుంది, అది మన సంఘం ద్వారా అనే ఆలోచన ఉందా? లేదు. నిరీక్షించాం, ప్రార్థించాం, దేవుని యందు విశ్వాసంతో ఉన్నాం, ఇక సుందరమైన మందిరాన్ని నిర్మించడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. మనం విశ్వసించాలి, దేవుని నమ్మాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. ఈ ఓర్పు అనేది, ఈ సహనం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఓర్పు లేకపోవడం వలన, ఈ సహనం లేకపోవడం వలన, ఈ నిరీక్షణ లేకపోవడం వలన మన జీవితంలో ఎన్నో కార్యాలు, దేవుని కార్యాలు జరగకుండా ఆగిపోతున్నాయి. కారణం ఏంటంటే దేవుడు చేద్దాం అని ఒక సమయాన్ని నిర్ణయించాడు, ఒక సమయాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సమయం వరకు ఓపికతో దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసంతో నీవు ఉంటావని ఆయన చూస్తున్నాడు, కానీ మధ్యలోనే నువ్వు దేవుని మీద నమ్మకాన్ని విడిచిపెట్టేస్తున్నావు,
మధ్యలోనే నీ ఓపిక కోల్పోతున్నావు, తొందరపడిపోతున్నావు, ప్రార్థన చేయడం మానేస్తున్నావు. ఆ విషయం కొరకు, అంశం కొరకు, ఆ పరిస్థితి కొరకు, ఆ బలహీనత కొరకు, దేని కొరకైనా కావచ్చు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అంచె దినాలు యుగాంతములో ఉన్నటువంటి మనతో దైవజనులు, దేవుని యందు భయభక్తులు కలిగిన ఆ భక్తులు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠాలు, అబ్రహాము నేర్పిస్తున్న పాఠం ఇదే. దేవుని వాగ్దానాలు ఏమీ కూడా గాలికి చదవబడినట్టు కాదు. ప్రతి వాగ్దానము నెరవేర్చబడుతుంది. బైబిల్ గ్రంథంలో నువ్వు పొందుకున్న ప్రతి వాగ్దానము నెరవేర్చబడుతుంది. అయితే నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచు, నిరీక్షణ కలిగి ఉండు, ఓర్పు కలిగి ఉండాలంట. దేవునికి స్తోత్రం. ఓర్పు కోసం యాకోబు ఏం చెప్తాడంటే, వ్యవసాయకుడు విత్తనం వేసి పంట కొరకు ఎదురు చూసినట్టుగా. దేవునికి స్తోత్రం. ఈరోజు భూమిలో మట్టి తీసి విత్తనం వేసి రేపొద్దునొచ్చి పువ్వులు కోసేసుకుంటామా? రేపొద్దునొచ్చి కాయలు కోసేసుకుంటామా? దానికంటూ ఒక సుదీర్ఘమైన సమయం, 1 నెలలోనో 2 నెలల్లోనో 3 నెలల్లోనో దాని పంట వస్తుంది. అంతవరకు కూడా వ్యవసాయకుడు ఏం చేస్తాడో, ఆ నారు నాటుతాడు, వరి నాటుతాడు. తర్వాత 3 నెలల వరకు దాని కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఎదురు చూస్తూ ఉండి దానికి పక్కపక్కన ఏమైనా గడ్డి మొలుస్తూ ఉందా, దాన్ని పెరికేస్తూ ఉంటాడు. తర్వాత నీళ్ళు పెడతా ఉంటాడు. ఏదైనా రోగం వస్తుంది, తెగులు వస్తూ ఉందంటే మందు కొడుతూ ఉంటాడు. అదేవిధంగా దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడేంత వరకు వాక్యము చేత బలపరచబడుతూ, ప్రార్థన చేత ఆ యొక్క విషయం కొరకు నిరీక్షణ కలిగి, ఓర్పు కలిగి మనం ఉన్నప్పుడు ఒకానొక రోజున ఫలవంతమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి ఓర్పు మనం కలిగి ఉండాలంట. ఈరోజు ఓర్పు అనేది మనం కోల్పోయాం. ఎంతమంది ఒప్పుకుంటారు? పొయ్యి వెలిగించి బాగా వండి లేట్గా కాదు, ఇన్స్టెంట్గా వచ్చేది ఏంటి? ఫాస్ట్ ఫుడ్. ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లన్నీ కూడా మన కడుపులన్నిటినీ ఖరాబ్ చేసేసినాయి. భయంకరమైన రోగాలు రావడానికి కారణం ఏంటంటే ఈ ఫాస్ట్ ఫుడ్. వెళ్ళి హోటల్లో కూర్చొని ఆర్డర్ ఇచ్చిన వెంటనే ఇంకా రావట్లేదేంటి అడుగుతా, బ్యానర్ ఇంకా రావట్లేదేంటి? ఇంటి దగ్గర మీరు వండుకున్నారు అనుకోండి, ఎంతసేపు పడుతుంది? 1 అరగంట, 45 నిమిషాలు పడుతుంది. కానీ ఆడు పావు గంటలో తెచ్చేస్తున్నాడంటే ఎలా వండుతున్నాడు? హై ఫ్లేమ్లో వండేస్తున్నాడు అనుకో, ఏమవుతుంది? ఉడకకుండా ఎలా పడితే అలా కావలసిన వాసనకి రావాల్సిన అన్నీ జల్లేస్తాడు దాని మీద. దానివల్ల ఏమైపోతుంది? వేడివేడిగా తినేస్తున్నాం ఏసీలో కూర్చుని, తర్వాత ఇంట్లో కూర్చుని బాధపడుతున్నాం. దేవునికి స్తోత్రం. ఈ ఫాస్ట్ ఫుడ్ అనేది ఆరోగ్యం కాదు, అనారోగ్యమే. నడమంత్రపు సిరి అంటే తెలుసా? మధ్యలో ఒకేసారి పైకి ఎదిగిపోయిన వాళ్ళు శాశ్వత కాలం ఉండదు. అది కష్టపడుతూ మెట్టి ఎక్కి ఒక స్థితిలోకి వెళ్ళిన వారు శాశ్వత కాలం ఉంటారు. దేవునికి స్తోత్రం. ఓర్పు అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాల్లో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. నోవహు చెప్తున్నాడు, ఈ ప్రజలందరూ కూడా తినుచు త్రాగుచు పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఇల్లులు కట్టుకుంటున్నారు, దైవ భయం లేకుండా ఉంటున్నారు. నేను అలా లేను, దేవునితో నడిచాను, నా పరిశుద్ధతను కాపాడుకున్నాను, మీరు కూడా అలా ఉండండి అని మనతో చెప్తున్నాడు. అబ్రహాము వాగ్దానం చేసి దేవుడు వెంటనే ఇచ్చేస్తాడు అనుకోవద్దు. ఒక సమయాన్ని దేవుడు నిర్ణయిస్తాడు, ఆ సమయాన్ని దేవుడు ఇస్తాడు. ఆ సమయం వరకు ఆయన యందు విశ్వాసముతో నిరీక్షణ కలిగి ఓర్పు కలిగి ఉండాలని అబ్రహాము మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ అబ్రహాము ఆ 75వ సంవత్సరంలోనే దేవుడు వాగ్దానాన్ని పొందుకుని ఉంటే, 76లో పిల్లోడు పుట్టేస్తే కనుక ఈరోజు బైబిల్ గ్రంథంలో ఆయన గురించి మనం చదవం. ఆయన విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డు. కానీ ఆయన 25 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి నిరీక్షణ కలిగి ఉన్నాడు కనుక ఈరోజు విశ్వాసులకు తండ్రిగా ఆయన పిలుస్తూ ఉన్నాం. చూడండి, దేవుని కార్యాలు వెంటనే జరిగిపోయాయి అనుకోండి, దానికి అంత విలువ ఉండదు. అంటే పిల్లలు దేవుడిచ్చే ఆశీర్వాదమే, కానీ కొంచెం ఆలస్యమైనప్పుడు కొంతమంది ఇబ్బంది పడతారు. నలుగురిలోనికి వెళ్ళడానికి, ఫంక్షన్కి వెళ్ళడానికి. ఆలస్యమైన తర్వాత దేవుడిస్తాడు ఖచ్చితంగా. దేవుడిచ్చినప్పుడు వారు చెప్పే సాక్ష్యం ఏంటంటే, దేవుని వలన నేను పిల్లను పొందుకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఆ సాక్ష్యం ద్వారా అనేక మంది మధ్యలో దేవుని నామం కనపరచబడుతుంది. 25 సంవత్సరాల తర్వాత ముసలి వయసులోకి వచ్చేసిన తర్వాత సంతానం కలిగినప్పుడు దేవుని నామం మహింపరచబడింది.
ఆ సుదీర్ఘమైనటువంటి నిరీక్షణ, ఓర్పు, విశ్వాసము మనము కలిగి ఉంటే దేవుని కార్యాలు ఖచ్చితంగా మన జీవితంలో జరుగుతాయి. ఆయన వాగ్దానాలు నిష్ఫలమైనవి కావు. ఆయన వాగ్దానాలు ఏదో రాజకీయ నాయకులు చెప్పేటువంటి ఆ పెదాల మీద పలికేసే వాగ్దానాలు కాదు. వాగ్దానం ఇచ్చి ఆయన నెరవేర్చడానికి సమర్థుడైనటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అది మనం నమ్మాలి అని అబ్రహాము గారు మనకు నేర్పిస్తూ ఉన్నారు. చివరిగా ఇంకొకరిని చూసుకొని మన మాటలు ముగించుకుందాం. నిర్గమాకాండము 14వ అధ్యాయము, నిర్గమాకాండము 14వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. సముద్రము దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకొనిరి. ఫరీ సమీపించుచుండగా ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి అమ్మా, ఈ మాట తర్వాత ముగిస్తాను. తర్వాత మనకి ప్రభు బల్ల కూడా ఉంది కనుక నేను చెప్పిన అంశం మీకు అర్థమవుతుంది అనుకున్నా. మన ముందు బ్రతికినటువంటి ఆ భక్తులు ఈ యుగాంతంలో ఉన్నటువంటి మనకి నేర్పిస్తున్నటువంటి పాఠాలు, లేకపోతే హెచ్చరిస్తున్నటువంటి విషయాలు నేను చెప్తున్నాను. నోవహు చెప్తున్నాడు, అందరూ పాపంలో ఉన్నా నేను పాపంలో లేను, అందరూ తినుచు త్రాగుచూ ఉన్నా నేను వారి వల్లే లేను, దేవునితో నడిచానని చెప్తున్నాడు. మనం కూడా నడవాలని చెప్తున్నాడు. అబ్రహాము వాగ్దానాలన్నీ దేవుడు నెరవేరుస్తాడు, మనం విశ్వసించాలి, నిరీక్షించాలి, ఓర్పు కలిగి ఉండాలని చెప్పాడు. ఇక్కడ మూడవది, ఇక్కడ మనం చూసినట్లయితే ఆ సందర్భం ఏంటంటే, మోషే ద్వారా ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీల ప్రజల్ని దేవుడు విడిపించి కానాను వైపుకు నడిపిస్తున్నటువంటి సందర్భం. అయితే మోషే వెళ్ళి ఫరోతో మాట్లాడాడు. ఫరో గారు, మా ప్రజల్ని ఇంక పంపించేయండి, ఇంతవరకు మీకు బానిసలుగా పనిచేసింది చాలు, మేము వెళ్ళిపోయి మా బ్రతుకు మేము బ్రతుకుతాం, ఇంకా మీకు బానిసలుగా జీవించం అని చెప్పినప్పుడు ఫరో చాలా కోపపడ్డాడు. పంపించడానికి వీలేదు, నేను పంపను అని చెప్పాడు. అప్పుడు మోషే ఫరో ఎదుట 10 అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుని సహాయం చేత చేయడం మనం చూస్తాం. ఆ 10 కార్యాలు అయిపోయిన తర్వాత, ఆ 10 అద్భుత కార్యాలు చూసి ఇంకా ఫరో భయపడిపోయి తీసుకెళ్ళిపో మీ ప్రజలను అన్నప్పుడు, వాళ్ళని తీసుకొని ఇశ్రాయేలీయుల ప్రజలందరూ బయలుదేరి వచ్చేస్తూ ఉన్నప్పుడు, వారు కొంత దూరం ప్రయాణం చేసి వచ్చిన తర్వాత మరలా ఈ ఫరో హృదయం కఠినమైపోయి కొంతమంది సైన్యాన్ని తీసుకొని 600 రథాలు తీసుకొని ఆ సైన్యంతో వెనకాల వస్తున్నాడు. వెనకాల వచ్చి ఇశ్రాయేలీయులను పట్టుకోవాలని. ఇశ్రాయేలీయులు అందరూ దగ్గరికి వచ్చేసారు. ఎక్కడికి వచ్చారంటే ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసారు. అటు ఇటు వెళ్ళడానికి అవకాశం లేదు. జాగ్రత్తగా వినండి, అటు ఇటు వెళ్ళడానికి అవకాశం లేదు. ముందు సముద్రం ఉంది, వెనకాల 600 రథాలు, ఫరో రథాలు ఉన్నాయి. కొన్ని వేల సైన్యం ఆయన వెనకాల చుట్టుముట్టేసింది. ముందు నొయ్యి వెనక గొయ్యి అంటారు కదా, అలాగా ముందుకెళ్తే సముద్రం ఉంది, వెనకాలేమో శత్రువులు ఉన్నారు. వీళ్ళు అంటున్నారు ఇశ్రాయేలీయులు, మోషే ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావా మమ్మల్ని? ఐగుప్తు దేశంలో సమాధులు లేవనుకున్నావా? ఎందుకు మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావు అని అనుకుంటున్నారు. జాగ్రత్తగా వినండి అమ్మా, కొన్ని సందర్భాల్లో మన కుటుంబ జీవితంలో, జాగ్రత్తగా వినండి, మన కుటుంబ జీవితంలో కొన్ని పరిస్థితులు ఎటెల్లాలో తెలియనటువంటి పరిస్థితులు, ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులైనా, అనారోగ్య పరిస్థితులైనా, కుటుంబంలో ఉన్న సమస్యలైనా, ఇటెల్లాలో తెలియదు, ఇంకా ఆ 4 గోడల మధ్యలో, ఆ సమస్యల మధ్యలో చిక్కిపోయినట్టుగా ఇంకేం లేదు. ఒకటే గుర్తొస్తుంది, నా చావే శరణ్యం. ఇంకా నేను ఈ పరిస్థితిలో నుండి బయటపడలేను, ఈ అప్పులో నుండి బయటపడలేను, ఈ బ్రతుకు ఈ సమస్య నుండి నేను బయటపడలేను అనేటువంటి పరిస్థితులు వస్తాయి. ఆ ప్రజలు కూడా అదే. ముందేమో సముద్రం ఉంది, సముద్రంలో దిగితే నాశనం అయిపోతాం. వెనకేమో శత్రు సైన్యం ఉంది, వారి చేతుల్లో పడితే కత్తితో నరికి చంపేస్తారు. అటువంటి పరిస్థితి. అయితే మోషే అంటున్నాడు, మోషే మనకి నేర్పిస్తున్నటువంటి మాట ఏంటంటే, నీ ముందర ఏ మార్గాలు కూడా లేనప్పుడు, అమ్మ వినండి, నీ ముందర ఎటువంటి అవకాశాలు లేనప్పుడు,
నీ ముందర తప్పించుకోవడానికి ఎటువంటి పరిస్థితులు కూడా లేనప్పుడు దేవుడు పరిస్థితిని కలగజేస్తాడు, దేవుడు మార్గాన్ని కలగజేస్తాడు. దేవుడు ఆ పరిస్థితి నుండి నువ్వు తప్పించబడ్డానికి, విడిపించబడ్డానికి దేవుడే గొప్ప కార్యాన్ని ఏర్పాటు చేస్తాడు అని మోషే ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. వెంటనే మోషే ప్రార్థన చేసినప్పుడు 21వ వచనం, మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి, చూడండి దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. సముద్రము ఆరిన నేలగా. అండ్ ఇప్పుడు సముద్రం ఆరాలి అంటే పక్కకు వచ్చిన అల ఆరడానికే కొన్ని గంటలు పడుతుంది. పైన మంచి ఎండ 12 గంటలు 2 గంటలకు వచ్చేటువంటి ఎండ గట్టిగా వస్తే బయటకు వచ్చిన అలా వెళ్ళిన తర్వాత ఆ తడి ఆరడానికి కొన్ని గంటలు పడుతుంది. కానీ దేవుడు తన ప్రజలను రక్షించడానికి, వినండి, దేవుడు తన ప్రజలను విడిపించడానికి, దేవుడు తన ప్రజలను కాపాడడానికి, ఆ ప్రతికూల పరిస్థితుల్లో నుండి, సమస్యలలో నుండి, ఇబ్బందులలో నుండి, ఇరుకులలో నుండి తప్పించడానికి ఆయన ఆ యొక్క సముద్రాన్ని ఆరిన నేలగా చేశాడంట. అక్కడ రాయబడిన మాట కింద వచనంలో, సముద్రములో ఉన్న నీళ్లు ఇలా పాయలుగా విడిపోయి 2 గోడల్లా నిలబడ్డాయంట. ఆ పక్క నీరంతా ఒక గోడలాగా, ఈ పక్క నీరంతా ఒక గోడలో నిలబడింది. మధ్యలో పెద్ద దారి ఏర్పడిందంట. దేవునికి స్తోత్రం. మనం అనుకోవచ్చు, ఒకవేళ ఇప్పుడు బురద, వర్షం పడి నీళ్లు పడ్డాయి, తర్వాత కొంతసేపటికి ఎండ వచ్చినప్పటికి ఆ బురదలోంచి వెళ్ళగలిగితే మన కాలు దూరిపోతాయి, అందులో చెప్పులకు మట్టట్టుకుంటుంది. కానీ ఇశ్రాయేలీలు 6 లక్షల కాలు బలం, పిల్లలు, స్త్రీలు అందరూ నడుస్తూ ఉంటే ఆరిన నేల మీద నడిచారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారి పాదాలు దిగిపోలేదు సముద్రంలో, వారి చెప్పులకి మట్టి అంటుకోలేదు, ఇసుక అంటుకోలేదు, ఆరిన నేల మీద వారు నడిచారు. దేవుడు తన ప్రజల పక్షముగా అంత గొప్ప కార్యాలు చేస్తాడు. మోషే ఈరోజు మనకు నేర్పిస్తున్న మాట ఏంటంటే, నీ ముందు అన్ని దారులు మూసుకుపోయినట్టుగా ఉండొచ్చు, నీ ముందు అన్ని మార్గాలు మూసుకుపోయినట్టుగా ఉండొచ్చు, నీకున్న సమస్యలు బట్టి ఎటెల్లాలో తెలియనటువంటి పరిస్థితుల్లోనే ఉండిపోవచ్చు. అయితే నువ్వు చేయవలసిన పని ప్రార్థన చేయాలి. మోషే ప్రార్థించి తన కర్ర ఎత్తి సముద్రం వైపు చూపించగా అది 2 పాయలు అయిపోయింది. దేవునికి స్తోత్రం. నీ పరిస్థితుల్లో, నీ ఇబ్బందుల్లో, నీ సమస్యల్లో నువ్వు మోకరించి దేవుని వైపు చూడగలిగితే ఆ పరిస్థితుల్లో నుండి, ఆ సమస్యల్లో నుండి, ఆ ప్రతికూలమైనటువంటి ఇబ్బందుల్లో నుండి దేవుడు ఆరిన నేలను నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. మేలుకరమైన మార్గాన్ని దేవుడు నీకు చూపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మనము ఈ దృష్టాంతాలను మనకి బుద్ధి కలగడానికి, విశ్వాసంలో స్థిరపరచబడ్డానికి దేవుడు మన కొరకు రాయించి ఇచ్చాడనే విషయాన్ని గుర్తించుకొని, వారు చెప్పిన మాటలు, ఆ పాఠాలు మన జీవితంలో అన్వయించుకొని, నలుగురితో కలిసినట్టుగా కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని బిడ్డగా నీవు జీవించాలి. నోవాహు భూలోకంలో ఉన్న వారందరూ చెడిపోయినా ఆయన పరిశుద్ధంగా జీవించాడు. నువ్వు కూడా పరిశుద్ధంగా జీవించాలి. దేవుని వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి, కానీ వాగ్దానం నెరవేర్చబడ్డానికి 25 సంవత్సరాలు నిరీక్షించాడు అబ్రహాము. ఓర్చుకున్నాడు, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాడు, వాగ్దాన ఫలాన్ని పొందుకున్నాడు. మనం కూడా దేవుని వాక్యంలో వింటున్న వాగ్దానాలు పొందుకోవడానికి ఓర్పు కలిగి ఉందాం, నిరీక్షణ కలిగి ఉందాం, దేవుని యందు విశ్వాసముతో ఆ వాగ్దానాలు పొందుకుందాం. అదేవిధంగా మన కుటుంబ జీవితంలో, మన అనుదిన క్రైస్తవ విశ్వాస జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అనేక సమస్యలు, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలు ఎన్ని ఏలబడి చేసినా ఆ సమస్యల నుండి తప్పించుకునే మార్గాన్ని, విడిపించబడే మార్గాన్ని, కాపాడబడే మార్గాన్ని దేవుడు తెరుస్తాడు అనేటువంటి విశ్వాసముతో మనం ప్రార్థించుదాం. అప్పుడు ఆ సముద్రం తెరవబడినట్టుగా మన సమస్యల్లో నుండి దేవుడు మనకి మార్గాన్ని తెరుస్తాడు, విడిపిస్తాడు, ఆయన మనల్ని రక్షిస్తాడు.
కనుక అట్టి విశ్వాసం కలిగి ఈ భక్తుల నుండి మనం ఆ మాటలు నేర్చుకొని మన అనుదిన క్రైస్తవ జీవితంలో అన్వయించుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.